36వ అధ్యాయం 117వ సర్గ. అత్రిముని ఆశ్రమం చేరిన సీతారామ లక్ష్మణులు. శ్రీరామచంద్రమూర్తి ఆ మునులంతా పోయిన తర్వాత తాను ఇంకా అక్కడ ఉండటానికి కారణం ఏముందని ఆలోచించాడు. భరతుడు పరివారంతో తలలతో వచ్చి తనను చూసి దుఃఖపడిన విషయం ఆయనకు పలుమార్లు గుర్తుకు రాసాగింది. మనసు అన్యాక్రాంతం అవుతున్నది. భరతుడు అక్కడికి సమీపంలోనే సేనతో సహా దిగాడు. ఆ సేనల్లోని ఏనుగుల గుర్రాల అద్దె కంపు కొడుతున్నది కాబట్టి అక్కడ ఉండటం ఆరోగ్యం కాదనుకుంటాడు. ఈ కారణాన చిత్రకూటం వదిలి దూరంగా పోవటమే తగిన పని అని ఆలోచించి సీతారామ లక్ష్మణులు ముగ్గురు బయలుదేరి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆయనకు నమస్కారం చేశారు. ఆయన సంతోషంగా తన బిడ్డలను ఆదరించిన విధంగా వారిని ఆదరించి సగౌరవంగా భోజనం పెట్టి తన భార్య పరమ పతివ్రత అనసూయాదేవిని సీతాదేవికి పరిచయం చేశాడు. పరిచయం చేస్తూ అత్రి మహాముని సీతాదేవిని చూపిస్తూ అనసూయతో, ఈ పతివ్రత శిరోమణి భూదేవి కూతురు, ఈమెను నువ్వు గౌరవించు అని చెప్పాడు. తర్వాత అనసూయాదేవి గొప్పతనాన్ని అత్రి శ్రీరాముడితో ఇలా చెప్పాడు. చినుకనేది కురవకుండా మనుషులు ఇతర జీవకోట్లు మాడిపోతే తన తపస్సుతో ఫలాలను కందమూలాలను 10 సంవత్సరాలుండేలా చేసింది. గంగానది ప్రవహించేదిగా చేసింది. 10,000 సంవత్సరాలు భర్త అనుమతితో విఘ్నం లేకుండా తీవ్ర నిష్ఠ పూని తపస్సు చేసింది. దేవకార్యం నిర్వహించడానికి ఆమె 10 దినాలు ఒక రాత్రిగా సూర్యోదయం అనేది లేకుండా చేసింది. వ్రతాలన్నీ సొంతం చేసి స్నాతక కర్మ జరిపింది. నువ్వు నీ తల్లిలాగా ఈమెను పూజించు. నీ పూజకు ఈమె యోగ్యురాలు. ఈమె సమస్త భూతాల నమస్కారాలకు యోగ్యురాలు, సత్కీర్తి కలది, కోపం లేనిది, తాను చేసిన పుణ్యకర్మల వల్ల అసూయ లేనిది అనే పేరు సంపాదించింది. స్త్రీ ధర్మమైన పాతివ్రత్యానికి సంబంధించి ఇతరులకు సాధ్యం కాని కార్యాలు చేయటం వల్ల అసూయపడరానిదని కీర్తి పొందింది. నువ్వు సీతాదేవిని ఈమెకు నమస్కారం చేయమని చెప్పు అని అత్రి మహాముని చెప్పగా శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని చూసి మునీంద్రుడు చెప్పినట్లు అనసూయను దర్శించమని చెప్పి అలా చేస్తే ఆమెకు మేలు కలుగుతుందని అంటాడు. భర్త చెప్పినట్లే సీతాదేవి పోయి దేహమంతా ముడతలు పడి నిండు ముసలితనంతో తెల్లటి వెంట్రుకలు జడలతో గాలి వీస్తే వణికి అరటి చెట్టులాగా ఉన్న వృద్ధురాలను చూసింది. ఆమెను చూడగానే పతివ్రతా ధర్మం ఈ రూపంలో వచ్చిందని అనే విధంగా ఉందనిపించింది సీతకు. తన పేరు చెప్పి నమస్కారం చేసి 2 చేతులు జోడించి నిలువబడి కుశలం అడిగింది అనసూయను. నిర్మలమైన మనసున అనసూయాదేవి సంతోషంతో ధర్మాత్మురాలైన సీతతో, సీత, నువ్వెంత పుణ్యచరిత్రవే! పాతివ్రత్యమే గొప్పదిగా భావించే చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి మహారాజు కోడలినని గాని మహారాజు కూతురునని గాని లక్ష్య పెట్టకుండా తండ్రిని యథార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి వస్తున్న భర్తతో వచ్చావు. ఇలాంటి స్త్రీలు కూడా లోకంలో ఉంటారా? పతివ్రతులైన స్త్రీకి భర్త ఎలాంటి వాడైనా, భోగాలను అనుభవించే నాగరికుడైనా, అడవిలో కష్టాలను అనుభవించే వనచర ప్రాయుడైనా, గుణహీనుడైన, దరిద్రుడైన, దుష్టుడైన, జారుడు చోరుడు అయినా అతడే పుణ్యగతులకు కారణం, అతడే ఆమె పాలిటి దైవం అని చెప్పింది. జానకమ్మ, తను చేసిన పుణ్యం తనను ఎలా రక్షిస్తుందో అలాగే మగడి కంటే గొప్ప చుట్టం స్త్రీకి ఎవరూ లేరు. కామాతిశయంతో చెడు నడవడి గల స్త్రీలు తప్పుడు మార్గంలో పోతూ ధర్మం తెలుసుకోలేరు. భర్త అంటే లక్ష్యం లేక ఇష్టం వచ్చినట్లు తిరిగే స్త్రీలు భర్తను తమ ఆజ్ఞలో ఉంచేవారు అపకీర్తితో చెడిపోతారు. చెడు గుణాల వల్ల సుఖం ఉందా? కులధర్మం పాటిస్తూ మంచి పనులు చేసే పతివ్రత రత్నానికి ఆమె ఇంకేమీ చేయకపోయినా ధర్మాలన్నీ చేసిన వారికి లభించే స్వర్గం లభిస్తుంది. మంచి మనసు ఉండి పుట్టింటికి మెట్టింటికి కీర్తి కలిగిస్తూ సుగుణాలు సదాచారాలు కలిగిన స్త్రీ స్వర్గ సుఖాన్ని పొందుతుంది అని అంటుంది అనసూయ. అసూయలేని అనసూయ చెప్పిన మాటలు విని తన మీద ఎంతో ప్రేమ ఉండబట్టే ఇలా హితం బోధించిందని సీతాదేవి సంతోషించింది. అనసూయతో ఇలా అంది. 118వ సర్గ. సీత అనసూయతో, తల్లి, నీలాంటి పతివ్రత ఇలా చెప్పడం వింత కాదు. పతివ్రతలకు భర్తే దైవం అనే విషయం నాకు తెలుసు. తల్లి, నా తండ్రి నన్ను ఎవరికి ఇచ్చినా వాడు గుణహీనుడైన వాడిలోని గుణాలను తప్పుపట్టకుండా వాడే దైవం అని నిశ్చల భక్తితో సేవించడం నా విధి. అలాంటప్పుడు ఇంద్రియాలను జయించి పరిశుద్ధ గుణాలు కలిగి దయావంతుల్లో మేటివాడై ధర్మం మీదే బుద్ధి నిలిపి తల్లిలాగా తండ్రిలాగా మేలించేవాడైన శ్రీరామచంద్రమూర్తి నాకు భర్త అయినప్పుడు సేవించడంలో ఆశ్చర్యమేముంది? నన్ను తప్ప మిగిలిన రాజస్త్రీలందరినీ ఆయన కౌశల్యం చూసినట్టు చూస్తాడు. వీరంతా స్త్రీలే కదా, మా తల్లి స్త్రీనే కదా, ఆమెకు వీరికి భేదమేమిటి? కాబట్టి వీరు తల్లులు లాంటి వారిని సమదృష్టితో చూస్తాడు. దశరథ మహారాజు ఒకసారి చూసిన స్త్రీ అయినా తటాలను కనిపిస్తే సాక్షాత్తు తల్లి అనే అహంకారం లేకుండా భావిస్తాడు. నేను నా భర్తతో అడవులకు వచ్చేటప్పుడు నా అత్తగారు
పెళ్లి చేసుకున్నప్పుడు మా తల్లి పాతివ్రత్యాన్ని గురించి చాలా మాటలు చెప్పారు. అవన్నీ మనసులో నాటుకున్నాయి. కానీ పాతబడ్డాయి. ఇప్పుడు నువ్వు వాటిని కొత్తగా మనసుకు నచ్చేట్లు చెప్పి బలపరిచావు. తల్లి, నా అభిప్రాయంలో స్త్రీలకు పతి శుశ్రూష తప్ప వేరే తపస్సు అక్కర్లేదు. పతి సేవ చేయటం వల్లే గదా సావిత్రి స్వర్గలోకానికి పోయింది. పతి సేవ చేయడం వల్లే గదా నీకు స్వర్గం అరచేతులకు వచ్చింది. ఆకాశ దేవత స్త్రీరత్నమైన రోహిణి అల్పకాలమైన తన భర్త చంద్రుడు వెంట పోకుండా ఉండగలదా? చెలించిన మనసుతో పతి సేవ చేసే పతివ్రతలు వారు చేసిన పుణ్యం వల్ల స్వర్గంలో పూజింపబడతారు అని చెప్పింది. ఆ మాటలకు అనసూయ సంతోషించి సీతను దగ్గరకు తీసుకుని శిరస్సు వాసన చూసి ఇలా అంది. అమ్మా, ఇంపైన నీ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది. నీకేం కావాలో కోరుకో. నా తపోబలం వల్ల నీకు అది కలిగిస్తా. అనసూయ మాటలకు ఆశ్చర్యపడ్డ సీత ఆమె తనను పరీక్షిస్తున్నదనుకుని ఆమె దయ వల్ల తనకి ఏ కొరత లేదని తాను ఏమి కోరాలి ఇంకా అని అంటుంది. సీతాదేవి అన్న మాటలకు అనసూయ ప్రీతి చెందింది. ఈ పూలదండలు, ఈ వస్త్రం, ఈ సొమ్ములు, ఈ మైపోతలు, ఈ పరిమళ ద్రవ్యాలు అన్నీ దేవతా సంబంధమైనవే. భూలోకవాసులకు లభించవు. మనసుకు సంతోషం కలిగిస్తాయి ఇవన్నీ. ఈ పూలదండలు ఆడిపోవు, వీడిపోవు, వాసన పోదు. నీకివి అందంగా ఉంటాయి. వీటిని నువ్వు ధరిస్తే ప్రకాశిస్తూ పూర్ణకాంతితో మనోహర దేహంతో లక్ష్మీదేవి విష్ణువును సంతోషపెట్టినట్టు సంతోషపెడతావు అని ప్రేమతో అనసూయ ఇవ్వగా సీతాదేవి సంతోషించి వాటిని తీసుకుని నిర్మలమైన భక్తితో ఆ ముని భార్యకు కృతజ్ఞతా సూచకంగా నమస్కారం చేసి ఆమె ప్రక్కన కూర్చుంది. ఇలా తన పక్కన కూర్చున్న సీతతో అనసూయ సరదాగా కబుర్లాడుతూ ఇలా అంది. కుటిల కుంతల, నిన్ను రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో పెళ్లి చేసుకున్నాడని మాట మాత్రంగా వినటమే కాని అది ఎలా జరిగిందో వివరంగా వినలేదు. ఆ కథ వినాలనుంది. జరిగినదంతా వివరంగా చెప్పు అని అనసూయ అడిగింది. జవాబుగా సీతాదేవి, అమ్మా, చెప్తా విను. నా తండ్రి జనకుడు క్షాత్రధర్మం అంటే ప్రీతి కలవాడు. విదేహ దేశానికి రాజు. ఒకనాడు యజ్ఞం చేయటానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచి వచ్చి నేను భూమిలో నుండి బయటకు వచ్చా. అప్పుడు ధాన్యం జల్లటానికి పిడిగిట్లో గింజలు ఉంచుకున్న జనకుడు నన్ను చూసి ఆశ్చర్యపడి తన కన్న కూతురులాగా నన్ను తన కుడి తొడ మీద కూర్చుంటబెట్టుకుని తన కూతురిని చెప్పాడు. ఆకాశవాణి కూడా నేను ఆయన కూతుర్నే అంది. ఆకాశవాణి మాటలకు సంతోషించిన జనకుడు నన్ను తన పెద్ద భార్యకు ఇచ్చాడు. ఆమె నన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుంది, పెంచింది. నాకు వివాహ యోగ్య దశ రావటం గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేయసాగారు. ఈ కన్య ఇలాంటి గొప్ప గుణాలు కలది కదా, దీనికి తగిన వాడిని, సద్గుణ సంపత్తి గలవాడిని, గొప్పవాడిని ఏ విధంగా భర్తగా సంపాదించగలను అని జనకుడు విచార సముద్రంలో మునిగిపోయాడు. తల్లి గర్భంలో పుట్టని సుందరి అయిన నాకు, దేవకన్య లాంటి నాకు తగినవాడిని, మన్మథాకారుడిని, సమానుడైన వాడిని సంపాదించాలని వెతికాడు. కానీ ఎవరూ దొరకలేదు. అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచన చేశాడు. ఈ ప్రకారం ఆలోచించి తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుషులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయ బాణాలను తాను పిలిపించిన రాజులందరికీ చూపించాడు. ఆ విల్లు ఎక్కుపెట్టిన వాడు తన కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక చూడలేక భయపడి దానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయారు. చాలా కాలం ఇలాగే గడిచిపోయింది. రాజకుమారులు ఎవరూ దానిని ఎక్కుపెట్టలేకపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు మా తండ్రి చేసే యజ్ఞం చూడటానికి రామలక్ష్మణులను తీసుకొచ్చాడు. మా తండ్రికి మన్మథులలాగా ఉన్న సుకుమారులైన వారిద్దరిని దశరథరాజు పుత్రులను పరిచయం చేశాడు. చేసి ఆయన దాచిపెట్టిన వింటిని శ్రీరామచంద్రమూర్తికి చూపించమని అన్నాడు. జనకుడు అలాగే చేశాడు. విశ్వామిత్రుడి మాట ప్రకారం శ్రీరాముడు వింటిని సమీపించాడు. ఆ వింటిని శ్రీరాముడు అనాయాసంగా ఎక్కుబెట్టి అల్లెతాడు గట్టిగా పట్టి లాగగా చూసేవారు భయపడేట్లు పిడుగుపడ్డ ధ్వనితో అది రెండుగా విరిగింది. విల్లు ఎక్కుబెట్టిన విరిచిన వారికి తన కూతురునిచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మా తండ్రి తన మాట ప్రకారం శ్రీరామచంద్రమూర్తికి నన్ను కన్యాదానం చేయడానికి జలపాత్ర చేతిలో తీసుకున్నాడు. కానీ తమ తండ్రి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి శ్రీరాముడు దానం తీసుకోలేదు. అప్పుడు మా తండ్రి దశరథ మహారాజు దగ్గరకు దూతలను పంపాడు. మా తండ్రి ఆహ్వానాన్ని ఆదరించి దశరథ మహారాజు వచ్చాడు. శ్రీరామచంద్రుడికి నన్ను, నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణుడికి దానం చేశాడు జనకుడు. ఈ విధంగా నేను శ్రీరామమూర్తిని వివాహం చేసుకున్నా. 119వ అధ్యాయం. సీతాదేవి ఇలా చెప్పగా విన్న ముని భార్య అనసూయాదేవి సీత శిరస్సును వాసన చూసి కౌగిలించుకుని ఇలా అంది. కలకంఠి, వినడానికి చిత్రంగా, సందేహం లేకుండా ఉండే విధంగా మధురంగా నీ స్వయంవర చరిత్ర చెప్పావు. సూర్యుడు అస్తమించాడు, చీకట్లు గమ్ముకున్నాయి, పక్షులు గుళ్ళకు చేరుతున్నాయి, మునులు నదిలో స్నానం చేసి తడి వస్త్రాలతో
జలపాత్రను చేతబట్టుకుని మరలి వస్తున్నారు. ఆ ప్రక్క చూడు, శాస్త్ర ప్రకారం ఋషీశ్వరులు అగ్నిహోత్రాలలో హోమం చేస్తుంటే గాలికి ఎగిరే పొగ కనపడుతున్నది. కాంతితో ఎగురుతున్నది ఈ పొగ. జానకి, ఆకులు పల్చగా ఉన్నప్పటికీ చెట్లు దూరం నుంచి చూస్తుంటే చీకట్లు వ్యాపించినందువల్ల దండిగా ఆకులున్నట్లు కనపడుతున్నాయి. దిశలు కాంతిహీనమయ్యాయి. సీతమ్మ, రాత్రి సంచరించే జంతువులు తిరగడం మొదలుపెట్టాయి. తపస్సులు సాదుకునే జింకలతో శయనించారు. చూశావా, రాత్రి చాలా గడిచింది. చంద్రముఖి, ఆకాశం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్నది. వెన్నెల ముసుగేస్తుంటే చంద్రుడు ఉదయించాడు. అదిగో చూడు, ఇక నువ్వు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి పో. నిన్ను చూడటం వల్ల, నీతో మాట్లాడడం వల్ల నాకెంతో సంతోషం కలిగింది. కమలాక్షి, నేను నీకిచ్చిన చీరలు, సొమ్ములు, వాసన ద్రవ్యాలు నా ఎదుట ధరిస్తే సంతోషిస్తా. సీత అలాగే చేసి అనసూయకు నమస్కారం పెట్టి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు పోయింది. ఆయన సీతను చూసి సంతోషించాడు. అనసూయతో తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి, ముని భార్య తనకు చీర, పూలదండలు, సువాసన ద్రవ్యాలు ఇచ్చిన విషయం చెప్పింది. మనుషులకు లభించిన బహుమానాలను చూసి శ్రీరామ లక్ష్మణులు సంతోషించారు. ఆ రాత్రి నిద్రపోయి సూర్యుడు ఉదయించగానే లేచి సంధ్యావందనం లాంటి ప్రాతకాల కృత్యాలను తీర్చుకున్నారు. తర్వాత అక్కడ మునీశ్వరులను తాము ఏ మార్గంలో పోవాలో చెప్పమన్నాడు. ఏ దారిన పోయినా మమ్మల్ని బాధలు పెట్టే రాక్షసులు అలా చేయకుండా చూడు. పండ్లు తెచ్చుకోవడానికి అడవుల్లో మునులు పోయే దారి ఇదే. మీరు అటే పోవచ్చు అని వారు దీవించారు. అలా మునీశ్వరులు దీవెనలు తీసుకుని సీతారామ లక్ష్మణులు ప్రయాణమయ్యారు. ఇది శ్రీరామచంద్ర చరణారవింద మిలిందాయ మాన మానసత్వ మహావైభవ బాబిలికులం రామచంద్రాయ తనూభవ వాసుదాస నామధేయ ప్రణీతంపైన మందరాఖ్య వ్యాఖ్యానం శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండ. శ్రీరామార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వతాత్మభువే వరాయ, నమోస్తు వల్మీక భవాయ తస్మై. ప్రాణభయం లేనిది పరిణామవాదం. ఆంధ్ర వాల్మీకి కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం అయోధ్యకాండ చివరిలో శ్రీరాముడి దినచర్య గురించి వివరించారు. సాధువులను రక్షించడానికి, పాపాత్మలను నాశనం చేయడానికి, ధర్మస్థాపన కొరకు ప్రతి యుగంలో శ్రీమన్నారాయణుడు భూమి మీద అవతరిస్తుంటాడు. ఈ అవతారాలే మళ్లీ మళ్లీ పునరావృతం అవడం వల్ల ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. మళ్లీ మళ్లీ అవతారాలు వచ్చినప్పుడు వారితో పాటే మళ్లీ మళ్లీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణులు, కంస, శిశుపాలులు లాంటి వారు కూడా రావాలి కదా. వారు వచ్చినప్పుడు వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషులకు కావలసిన వారు రావాలి కదా. అలాంటప్పుడు పరిణామవాదం తప్పవుతుంది. అలాగే ముక్తి, జన్మరాహిత్యం అనే పదాలు కూడా వ్యర్థమైనవే కదా. అవతారాలు రావటం నిజమే, వారికి కావలసిన వారు విరోధులు రావటం కూడా నిజమే. బ్రహ్మేంద్రాదులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సప్తర్షులు అందరూ పుట్టడం యథార్థమే. అయినా పరిణామవాదం తప్పుకాదు. ముక్తి అనేది వ్యర్థపదం కాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు లాంటి పదాలన్నీ ఆయా పదవుల పేర్లే కానీ ఆ ఉపాధిలో ఉండే జీవాత్మల పేర్లు కావు. కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్ అనే పదవుల్లో ఉండేవారు మళ్లీ మళ్లీ వచ్చారంటే అదే మనిషి వచ్చాడని అర్థం కాదు. అలాగే బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు అనే పదవుల్లో ఉన్నవారు పోగానే, ఆ స్థానం ఖాళీ కాగానే మరో అర్హుడు ఆ స్థానంలో నియమించబడతాడు. వాడు ఉద్యోగం వాడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు భిన్నజీవుడే, కానీ ఇంతకు ముందు ఉన్నవారు కాదు. కాబట్టి పరిణామవాదానికి ప్రాణభయం లేదు. ముక్తుడికి పునర్జన్మ భయం లేదు. ఒక స్థానంలో రెండు జీవులుండవు. జీవయాత్ర విషయంలో పరిణామమే సరైన మార్గం. బ్రహ్మాండ కోటులు అనంతం, జీవకోటులు అనంతమే. ప్రపంచం నిత్యం, సంసారం నిత్యం, కాలం నిత్యం. నది ఒడ్డున నిలుచుని చూస్తుంటే నీళ్లు, నీటి బిందువులు దాటిపోతూనే ఉంటాయి. వాటి స్థానంలో మరికొన్ని వస్తాయి. ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్య స్థానం లేనట్టే జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో గాని, ఆదిలో గాని శూన్యం ఉండదు. శ్రీరామావతారం వైవస్వత మన్వంతరంలో 5వ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగానికి 8,64,000 సంవత్సరాలు, కలియుగానికి 3,87,000 సంవత్సరాలు. కలిపి మొత్తం ఒక మహాయుగానికి 42,75,000 సంవత్సరాలు ఉంటాయి. ఇలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది.
ఇవి 2 కలిస్తే ఒక రోజవుతుంది. దాన్నే కల్పమంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. 36,000 కల్పాలు బ్రహ్మాయువు. త్రిమూర్తులలో అవతారాలు ఒక్క విష్ణువుకే గాని మిగతా ఇద్దరికీ లేవు. విష్ణువు రాజసుడైన బ్రహ్మను సృష్టి కార్యానికి, తామసుడైన శివుడిని సంహార కార్యానికి నియమించి రక్షాభారాన్ని తన మీద వేసుకుని దానికి అవసరమైన విధంగా ప్రవర్తించాడు. ఆ క్రమంలోనే మనిషి రూపంలో త్రేతాయుగంలో రామావతారంగా జన్మించాడు. శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు కర్కాటక లగ్నంలో ఉన్నారు. అంటే జన్మలగ్నం కర్కాటకం కాగా మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు ఉన్నారు. ఆయన పుట్టిన సంవత్సరం విలంబి, నక్షత్రం పునర్వసు. ఇది నిర్ధారించడానికి శ్రీమద్ రామాయణంలో ఆధారాలు లేవు. శ్రీరంగ మహాత్మ్యం అనే గ్రంథంలో భగవంతుడు బ్రహ్మకు చెప్పిన మాటల ఆధారంగా కొంత తెలుస్తున్నది. తాను రఘువంశం వారు పాలించే అయోధ్యకు పోవాలని అనుకుంటున్నానని, అక్కడ 4 మహాయుగాలు ఉంటానని, ఆ తర్వాత కావేరీ తీరానికి పోయి చంద్రపుష్కరిణీ తీరంలో శయనిస్తానని చెప్పాడు బ్రహ్మతో. విష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మ తాను అర్చిస్తున్న శ్రీరంగ ధామాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు. తదనంతరం జరిగిన పరిణామంలో 5వ త్రేతాయుగంలో కొడుకులకై దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ యుగంలోనే శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవలంబిలో అశ్వమేధ యాగం పుత్రకామిష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. పునర్వసు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామ జననం. భరతుడు గురువారం పుష్య నక్షత్రంలోను, లక్ష్మణ శత్రుఘ్నులు శుక్రవారం ఆశ్లేష నక్షత్రంలోనూ జన్మించారు. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో 9వ ఏట ఉపనయనం జరిగింది. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా సీతాదేవికి 18 సంవత్సరాలు. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. ఈ విషయం మారీచుడు రావణాసుడితో సీతాభరణం ముందర చెప్పినట్లు రామాయణంలో ఉంది. దశరథుడు విశ్వామిత్రుడికి చెప్పిన మాటలనే మారీచుడు రావణుడికి చెప్పాడు. శ్రీరాముడు 12 సంవత్సరాల వయసున్నప్పుడు సీతకు 6 ఏళ్ల వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడటానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఘ బహుళంలో శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. 15వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి శివ ధనుర్భంగం చేశాడు. 27వ రోజున శుక్ల త్రయోదశి శుభదినం కాబట్టి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి 6వది. అంటే 27వ రోజు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి అయితే అయోధ్య నుండి బయలుదేరిన రోజు మాఘ బహుళ విధియ కావాలి. విజయహస్త ఆ రోజు ప్రయాణానికి మంచిది. అది శ్రీరాముడికి ధ్రువతార కూడా అవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తర్వాత అభిజిత్ లగ్నంలో ప్రయాణమై ఉండాలి. సీతారాముల కళ్యాణమైన తర్వాత అంటే బహుళ విధితో ముగిసి తదినాడు జనకుడు బిడ్డలకు అరణాలు ఇచ్చిన తర్వాత చవితి నాడు అప్పగింతలై ఫాల్గుణ బహుళ పంచమి నాడు అయోధ్యకు ప్రయాణం అయ్యారు. షష్ఠి సప్తముల్లో పరశురాముడి గర్భభంగమైంది. దశమి నాడు అయోధ్య ప్రవేశం జరిగింది. ఆ తర్వాత 12 సంవత్సరాలు సుఖ సంతోషాలతో గడిచింది. ఆ విధంగా బాలకాండ మొత్తం 24 సంవత్సరాల వృత్తాంతం. దుందుభినామ సంవత్సరం చైత్రశుద్ధ చవితి నాడు దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని పౌరులతో మంత్రులతో ఆలోచన చేసి పంచమి నాటి ఉదయం పుష్ప నక్షత్రంలో యవ్వరాజ పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. మరో రకంగా చెప్పాలంటే చైత్రశుద్ధ పంచమే వనవాసారంభమైన రోజు. మర్నాడు గంగా తీరవాసం, ఆ మర్నాడు గుహుడి దర్శనం, అయోధ్య విడిచిన 3వ రోజున సప్తమి నాడు జడలు ధరించటం, 4వ నాడు అష్టమి రోజున భరద్వాజాశ్రమం వెళ్లడం జరిగింది. 5వ నాడు నవమిన యమున దాటారు. 6వ నాడు దశమి రోజున చిత్రకూటం వెళ్లి వాల్మీకి దర్శనం చేసుకుని పర్ణశాల నిర్మించుకున్నారు. అదే రోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు. శ్రీరాముడు అయోధ్య విడిచిన 17వ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు. మర్నాడు తండ్రికి కర్మలు ప్రారంభించాడు. 29వ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మర్నాడు 30వ రోజున వైశాఖ శుద్ధ చవితి నాడు రాజకర్తలు భరతుడిని రాజ్యభారం వహించమని కోరారు. 31వ రోజున పంచమి నాడు సభకు వచ్చిన భరతుని వశిష్ఠుడు పట్టాభిషేకం చేసుకోమని అడిగాడు. భరతుడు తిరస్కరించాడు. మర్నాడు వైశాఖ శుద్ధ షష్ఠి రోజున భరతుడు చిత్రకూటానికి బయలుదేరాడు. అదే రోజున గుహుడును కలిశాడు. మర్నాడు సప్తమి నాడు జడలు ధరించాడు. భరద్వాజుడి విందు స్వీకరించాడు. 34వ రోజున వైశాఖ శుద్ధ అష్టమి నాడు చిత్రకూటానికి బయలుదేరి శ్రీరామ దర్శనం చేసుకున్నాడు. అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు. 35వ రోజున రామ భరత సంభాషణ అనంతరం మర్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు.
అదే రోజు అంటే వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు. 37వ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు భరతుడు నందిగ్రామం చేరాడు. భరతుడు వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి వరకు చిత్రకూటంలోనే ఉండి సీతారామ లక్ష్మణులు వైశాఖ బహుళ పాడ్యమి నాడు అత్రి ఆశ్రమానికి చేరారు. సీత అనసూయతో సంభాషణ చేసింది కూడా ఆ రోజో లేదా మరునాడో అయ్యుండాలి. ఎందుకంటే అనసూయ చంద్రవర్ణన చేసింది కాబట్టి ఏదేమైనా ప్రాణభయం లేనిదే పరిణామవాదం.